నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ ఇప్పుడు మనకి ఫోన్స్, యూట్యూబ్ వచ్చిన తర్వాతకి, స్మార్ట్ టీవీస్ వచ్చిన తర్వాతకి దేవుడి పాటలు వినాలంటే మనం పెట్టుకొని ఈజీగా వింటున్నాం. ఇప్పుడు అమ్మవారికి సంబంధించి కొన్ని పాటలు వింటూ ఉంటాం. కానీ అది ఎందుకు వింటామో ఏంటనేది కొంతమందికి తెలియకపోవచ్చు. మణిదీప వర్ణన మనం చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు చదివితే ఫలితం ఉంటుంది? నియమాలేంటి? దాని గురించి కొంచెం తప్పకుండా. అసలు అమ్మవారికి సంబంధించింది ఏ ప్రశ్న అడిగినా నాకు అదొకలాంటి ఉత్సాహం, ఆనందం కలుగుతుంది. ఎందుకంటే శక్తి లేకుండా మనం అసలు ఏమీ లేదు మనకి. అమ్మవారు తలుచుకుంటే, అమ్మవారు ఏమైనా చేయిస్తే తప్ప ఒక చిన్న పని ఇక్కడి నుంచి అక్కడికి కదలాలన్నా కూడా అమ్మ మనకి సాయం చేయాలి. ఆ శక్తి మనం బహిర్గతం చేసుకోవడం కోసమే నవరాత్రులు మనం ఉపాసన చేసేది కూడా. ఆ దేవి నవరాత్రులు అప్పుడు కూడా 9 రోజులు మీకు గుర్తుండి ఉంటుంది. మోదీ గారు చాలాసార్లు ఆ టైంలో బయట ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు. ఒకసారి అమెరికా వెళ్ళారు 3 years బ్యాక్, 4 years బ్యాక్, నాకు గుర్తు. ఆయన దసరాలప్పుడు మంచినీళ్ళు కూడా తాగరు. జస్ట్ నీళ్ళు తాగుతున్నాం, అది కూడా తాగకుండానే ఉంటారు. ఫాస్ట్, అంత కఠోరంగా ఉంటారు. అయినా సరే అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతూ ఎందుకు చేస్తారు ఇట్లాగా అంటే, మన లోపల శక్తి, స్పిరిచువల్ శక్తి, మన లేటెంట్గా ఉన్న శక్తి పెరగాలంటే ఫిజికల్గా ఉండే శక్తి ఒకటే కాదు, ఎమోషనల్గా, స్పిరిచువల్గా లోపల ఉండే మెంటల్ శక్తిని మనం పెంచుకోవాలి. అది దేంతో వస్తుంది? ఫిజికల్గా అంటే మనం ఏదో సప్లిమెంట్స్ తీసుకుంటాం, అన్నం బాగా తింటాం, పళ్ళు తింటాం, పాలు తాగుతాం, వీటన్నిటితో మనకి దేహానికి కావాల్సిన శక్తి వస్తుంది. మానసిక శక్తికి హెల్తీగా ఉండే హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటాం, హాబీలు, ఎంజాయ్మెంట్కి, హ్యాపీగా ఉండడం కోసం ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో కలవడము, మంచి ఆనందం ఇచ్చే సినిమాలు చూడడము, మంచిగా జీవితం గడపడం, ఇవేమో మెంటల్ హెల్త్ కోసం చేస్తాం కదా. మరి స్పిరిచువల్ హెల్త్ కూడా లేకపోతే ఈ శక్తి పెంచుకోవడం అనేది ఉండదు. అందుకని మనం ప్రతి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఆధ్యాత్మికంగా మనము ఎంత సాధన చేసుకుంటూ ఉంటే మానసికంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకునే శక్తి మనకు అక్కడి నుంచి వస్తుంది. అందుకని మనకి సంవత్సరంలో కనీసం ఒక 2 సార్లు అయినా ఈ నవరాత్రులు వచ్చినప్పుడు దేవి ఉపాసన, దేవి ఇలాంటి సప్తశతి పారాయణ, మణిద్వీప వర్ణన, లలితా పారాయణ, దేవి భాగవతం, ఇలాంటివన్నీ చదవమన్నారు. అన్ని అమ్మవారికి సంబంధించినవే చెప్పారు. ఎందుకంటే అమ్మవారు అంటేనే శక్తి స్వరూపిణి. మనం శక్తి పెంచుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మగవాళ్ళైనా ఇవే చదవాలి. మగవాళ్ళు కదా అని మగవాళ్ళవేవో వేరే పుస్తకాలు ఉండవు శక్తి పెంచుకోవడానికి, అమ్మవారివే చదవాలి. అందుకని ఉపాసకులు మగవాళ్ళు అయినా సరే శక్తి ఉపాసనే చేస్తారు. వాళ్ళు ఈ ఉపాసనే చేస్తారు. అసలు ఈ మణిద్వీప వర్ణన అంటే ఏమిటి అని అన్నట్టయితే, సింబాలిక్గా చెప్పాలంటే మనం బయట చూస్తూ మనకు యూనివర్స్లో కనిపించేవి, ప్రకృతిలో కనిపించే ప్రతిదీ మన దేహంలోనే ఉంది. చిన్నగా బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి మన దేహంలోనే అని చెప్తారు. అలాగే అసలు అమ్మవారు ఎక్కడ ఉంటుంది అని అడిగారట. అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే మొత్తం పాల సముద్రంలో ఎక్కడో మధ్యలో చిన్నగా ఒక డాట్ దగ్గర ఉంటుంది అని చెప్పారట. అక్కడికి ఎలా వెళ్ళాలన్నారట. అని దేవతలందరూ బయలుదేరారు. దేవి భాగవతంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు. దేవి భాగవతంలో 12వ అధ్యాయంలో ఈ ప్రస్తావన ఉంటుందన్నమాట, మణిద్వీప వర్ణ అన్నది. అసలు దాని మీద స్తుతి చేస్తూ 283 శ్లోకాలు రచించారని, అన్నీ చదువుకోవడం కష్టం కాబట్టి పారాయణకి వీటికి అని కొన్ని ముఖ్యమైనవి తీసి, ఎలా అయితే దేవి భాగవతం నుంచి దుర్గా సప్తశ్లోకి అని 7 శ్లోకాలు, 720 నుంచి 7 శ్లోకాలు తీసి పెట్టారో, అత్యంత శక్తివంతమైనవి. అలాగే ఇందులో కూడా అమ్మవారి దాంట్లో 283 శ్లోకాలు అసలు మొత్తం మణిద్వీప వర్ణనకుంటే, అందులోంచి 32 శ్లోకాలు హైలైట్స్ తీసి ఒక చిన్న స్తోత్రమాలిక చేశారు. ఎవ్రీడే అదైనా చదువుకోవచ్చు మనం. ఇంపార్టెంట్ శ్లోకాలన్నీ అందులో ఉంటాయి. అయితే అవి అసలు ఎట్లా ఉంటుంది అని అంటే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ చాలా పెద్ద దేవుళ్ళని మనం అనుకుంటాం. వాళ్ళకంటే కూడా పైన పరమేశ్వరి ఉన్నది, ఆది పరాశక్తి. ఆవిడ వీళ్ళ ముగ్గురిని సృష్టించి వీళ్ళకి ఒక్కొక్క రోల్ ఇచ్చింది. బ్రహ్మని సృష్టి చేయమని, విష్ణువుని సస్టైన్ చేయమని, శివుణ్ణి లయం చేయమని శక్తి ఇచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇవన్నీ అయ్యాక మళ్ళీ తిరోధానం, అనుగ్రహం అని ఇంకో 2 స్టేజెస్ ఉన్నాయి. తిరోధానం అంటే మొత్తం అంతా ప్రళయం అంతా వచ్చేసి ఇదైపోయాక కొన్నాళ్ళు, ఎలా అయితే పొలంలో మనం అంతా కోతలన్నీ కోసాక కొన్నాళ్ళు దాన్ని అంతా చదును చేసేసి వదిలేస్తారో, మళ్ళీ ఆ సాయిల్ రెడీ అవ్వడం కోసం, అది తిరోధానం స్టేజ్. తర్వాత అనుగ్రహం అంటే మళ్ళీ సృష్టి. మనం చేసుకున్న పాస్ట్ ఏముందో, మనం ఎంత మంచి చేసుకున్నామో, ఏం కర్మలు చేసుకోబోతున్నామో, మంచి చెడు చూసి బ్యాలెన్స్ చేసి కరెక్ట్గా వాళ్ళకి ఆ జన్మే ఇస్తుంది. అంటే మనుషులే కాదు, జంతువులు ఉన్నారు ఇందులో, పక్షులు ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి,
మొత్తం 84 లక్షల జీవరాశులకి ఆవిడే జన్మిస్తోంది వీళ్ళ ద్వారా. ఆ జన్మ ఇచ్చిన దానికి మన పాస్ట్ ఏంటో దాన్ని బట్టి మనకు జన్మిస్తుంది. అదే అర్థం చేసుకోవాలి. ఆ క్రియ ఏదైతే అమ్మవారు చేస్తుందో ఆ బిందు స్థానంలో ఉండి ఆవిడ చేస్తుంది. ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళాలి? బిందు స్థానం అంటే మన దగ్గర కూడా బిందు స్థానం ఎక్కడుంది? హృదయంలో ఉంది, కేంద్ర బిందువు. ఆ బిందువుని గనక మనం ఉపాసన చేసుకుంటూ ఉంటే అమ్మవారి శక్తి ఏంటో మనకు అలవాటు అవుతుంది. అంటే ఏంటి? కళ్ళు మూసుకుని మనము ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కేంద్ర స్థానమైన బిందు మన హృదయంలో. అంటే ఇప్పుడు ఒక తెల్ల పేపర్ మనకు అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలంటే, తెల్ల పేపర్ తీసుకుని గనక మనం ఒక డాట్ పెట్టామనుకోండి, ఆ డాట్ సపోజ్ సన్ అనుకుందాం, మళ్ళీ దాని చుట్టూరా మిగతా ప్లానెట్స్ అనుకుందాం, మళ్ళీ దాని చుట్టూరా మళ్ళీ ఎక్కడో ఎక్కడో మళ్ళీ ఎర్త్, ఇవన్నీ అలా డాట్స్గా పెట్టుకుంటూ వెళ్తే ఒక పేపర్ మీద మొత్తం సృష్టిలో ఉన్న అన్ని గోళాలు, యూనివర్స్లో అన్నీ మొత్తం పాలపుంతలు ఇవి అవి అన్నీ ఎలా అయితే అందులో ఉన్నాయని చెప్తున్నామో, విశ్వంలో మొత్తం ఉన్నవన్నీ అమ్మ నుంచి వచ్చినవి అమ్మలో ఉన్నాయి. అది మణిద్వీపం. అయితే ఎన్ని ప్రాకారాలు ఉంటాయి దీనికి అంటే 9 ప్రాకారాలు ఉంటాయని చెప్పారు. షీట్స్ ఇప్పుడు మన బాడీలో కూడా 5 షీట్స్ మనకు తెలుసు. అన్నమయ కోసం, మనోమయ కోసం, బుద్ధిమయ కోసం, ఇట్లా లోపలికి ఎడుతున్న కొద్ది ఒక్కొక్క షీట్. అంటే బాడీకి పైన చర్మం ఉంది, ఈ చర్మం లేయర్, ఈ చర్మం లోపల ఇంకోటి ఉంది, దాని లోపల ఇంకోటి ఉంది, దాని లోపల ఇంకోటి ఉంది, అలా ఒక్కొక్క లేయర్. ఇది కూడా 9 ప్రాకారాలు. అలా ఆ 9 ప్రాకారాలు చెప్పారు. సో మొదటి ప్రాకారం ఇత్తడని, తర్వాత బంగారం అని, తర్వాత వజ్రాలు, వైడూర్యాలు, మొత్తం ముత్యాలు, కెంపులు, ఇట్లా ఒక్కొక్కటి వర్ణించుకుంటూ శ్లోకాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఆ ఒక్కొక్కటి దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆ లోపల బిందు స్థానంలో అమ్మ ఉంటుందిట. అది మణిద్వీప వర్ణన అంటారు. అంటే ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వీళ్ళు వెళ్ళినప్పుడు ముందు ఈ రాజులు లాంటి వాళ్ళు ఎవరైతే రాజ్యాలు చేస్తున్నారో వాళ్ళు ఆ ఇనుప ప్రాకారం దగ్గర ఉంటారని, వచ్చిన అందరినీ వాళ్ళ లోపలికి పంపిస్తారని ద్వారపాలకుల్లాగా. నెక్స్ట్ వచ్చే బంగారు వాకిల దగ్గరేమో చక్కటి పొలాలు ఇలాంటివన్నీ ఉంటాయి, వాటి దగ్గరేమో ఇంకెవరో ఇంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ లోపలికి పంపిస్తారని, బ్రహ్మ ఇలాంటి వాళ్ళందరూ లోపలికి, ఇలా రకరకాలుగా వర్ణనలు ఉంటాయి. అయితే ఇది ఎప్పుడు చదవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేట్టయితే కనుక ప్రతిరోజు చదవాలి. అంత ఓపిక లేని వాళ్ళు వాస్తు దోషాలు చాలా బాగా పోగొడుతుందని చెప్తారు. కొంతమంది ఏదో బాధలతో బాధపడుతూ ఉంటారు, ఇల్లు సరిగ్గా లేదండి, కిచెన్ ఉండాల్సిన చోట బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉండాల్సిన చోట పూజ గది ఉంది అంటూ ఉంటారు. సో అవి మనం మార్చలేము. మన సొంత ఇల్లు కాదు, రెండోది కట్టేశాడు, లక్షలు పెట్టి మళ్ళీ వాటిని మార్చే బదులు చక్కగా ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణ చేసుకుంటే వాస్తు దోషాలు పోతాయి. కొత్త ఇల్లు ఎవరైనా కట్టుకున్నారు, కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, వాస్తు పూజ చేసుకుంటాం, ఇది అది చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. శుభ్రంగా కూర్చుని గృహప్రవేశం రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ 9 సార్లు మణిద్వీప వర్ణన పారాయణ చేయండి. ఎటువంటి నెగిటివ్ వైబ్స్ ఉండవు, మొత్తం పోతాయి. ఆ ఇల్లు మణిద్వీపం అయిపోతుంది. ఇలా అయితే 9 మంది కలిసి చేయడం, 9 రోజులు చేయడం, రోజు చేయడం అన్నీ ఉన్నాయి. చాలామంది రోజు చదువుకుంటారు, అమ్మవారిని ప్రార్థించే చాలామంది మణిద్వీప 32 శ్లోకాలు ప్రతిరోజు చదువుతారు. విన్నా కూడా మనకి చాలు, విన్నా కూడా చాలు. అంత అద్భుతమైన అమ్మవారి గురించి సంబంధించింది ఏది చెప్పుకున్నా అద్భుతము, అందమే. అసలు దాని నుంచి బయటపడాలంటే కొంచెం ఎవరైనా హెచ్చరిస్తూ ఉండాలి మనని, టైం అయింది లే ఇంకా అని, లేకపోతే ఇంకా అలా విల్ బి లాస్ట్ అనమాట. అంత బ్లిస్ఫుల్గా ఉంటుంది అమ్మవారితో ఏ సాధన చేసినా. మణిద్వీపం మీద ఇలా ఇవాళ మనం చెప్పుకోవడం ఈ నవరాత్రులు వచ్చే ముందు చాలా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.